ఓకే. ఇప్పుడు మనము జీలకర్ర నీళ్ళు తాగటం వల్ల లాభం ఏందో కొంచెం సేపు చూసి మనం ఇది క్లోజ్ చేద్దాం. జీలకర్ర నీళ్ళు, జీరా వాటర్. జీరా వాటరు అనేది ఒక మంచి ఔషధం అన్నమాట. ఎవరైనా తాగొచ్చు. ఎంత తాగితే అంత మంచిది. అట్లా అని చెప్పి ఎక్కువ కాదు, ఒక గ్లాసు తాగితే సరిపోతుంది. ఈ జీరా వాటర్ అనేది నైట్ టైంలో తాగితే బాగా ఎఫెక్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. దీనివల్ల అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఛాతీలో మంట, ఊకే గ్యాస్ ఫామ్ అవుతుంది బ్రదర్, అదంతా తొలగిస్తుంది జీరా వాటర్, జీలకర్ర నీళ్ళు. బాగా లావుగా ఉన్నవాళ్ళు ఈ జీలకర్ర నీళ్ళు తరచుగా తాగితే ఖచ్చితంగా సన్నగా అయిపోతారు. ఆకలి లేదు, విపరీతమైన ఆకలిస్తుంది, ఈ రెండింటిని కూడా జీలకర్ర వాటర్ కంట్రోల్ చేస్తుంది. తినంగానే తేపులు వస్తున్నాయి బ్రదర్, తినంగానే అన్నం అరుగుతలేదు. జీలకర్ర వాటర్ ఒక ఔషధం లెక్క బాగా పనిచేస్తుంది. స్కిన్కి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, ఫేస్ మీద మొటిమలు, ఫేస్ మీద మచ్చలు, లేకపోతే స్కిన్ మీద కురుపులు, ఇవన్నీ కూడా ఈ జీలకర్ర వాటర్ తీసేస్తుంది. అందులో ఉన్న కెమికల్ ప్రాపర్టీస్ అట్లుంటాయి. ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, త్వరగా ముసలితనం, వైట్ హెయిర్స్ రావటం, ఫేస్లో తొందరగా ముసలితనం కనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి ఫేస్ ఇట్లా గుంజుకపోతూ ఉంటుంది, అదంతా కూడా తగ్గిస్తుంది జీరా వాటర్. బాడీలో ఉన్న విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మనం తినే ఫుడ్ వల్ల, గాలి వల్ల, వాతావరణం వల్ల మన బాడీలో విషం వస్తూ ఉంటుంది. ఆ విషం బాడీలో స్టోర్ అయ్యి పెద్ద రోగంగా చేంజ్ అవుతుంది. తరచుగా నైట్ టైంలో మన ఫ్యామిలీ అంతా కూడా ఈ జీలకర్ర వాటరు, మనం ఛాయ్ తాగుతాం, దానివల్ల ఏం లాభం లేదు, అన్ని నష్టమే ఉంది. దాని బదులు జీలకర్ర వాటరు తాగినప్పుడు బాడీలో ఉన్న పాయిజనస్ కెమికల్స్ అన్నీ రిలీజ్ చేస్తుంది, చెమట ద్వారా, మూత్రం ద్వారా. అప్పుడు బాడీ చాలా ఫ్రెష్గా అయిపోతుంది. మీరు తాగి చూస్తూ ఉండని తెలుస్తుంది. తర్వాత రక్తహీనత, రక్తం తగ్గిపోతుంది బ్రదర్. రక్తం బాటలు ఎక్కించే కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ జీలకర్ర నీళ్ళు తాగొచ్చు. లేడీస్కి రక్తం చాలా అవసరం, అందరూ కూడా జీలకర్ర వాటరు తాగొచ్చు. తర్వాత హార్ట్లో వచ్చే ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్, లేకపోతే గుండెలో నొప్పి వస్తుంది, గుండె చాలా బరువుగా ఉంది, ఏదో పట్టేసినట్టుంది, ఇవన్నిటిని కూడా జీరా వాటర్ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఏదో గుండె నొప్పి వచ్చిందని హాస్పిటల్ పోతే వాళ్ళు ఈసీజీ, స్కానింగ్ అని చెప్పి వేల డబ్బులు వేసి మనకి ట్యాబ్లెట్లు ఇస్తారు, లేకపోతే మీకు గుండెలేదు లేదు అని చెప్పి ఒక స్టంట్ వేస్తారు. అసలు ఆ ప్రాబ్లమే రాకూడదు, ఒకవేళ వచ్చినా తగ్గిపోవాలంటే తరచుగా జీలకర్ర నీళ్ళు దివ్యమైన ఔషధం. తర్వాత బాగా ఆకలిస్తుంటుంది నైట్ టైంలో, నేను నైట్ టైంలో తొందరగా తినాలని చెప్తాను. నైట్ టైంలో బాగా ఆకలిస్తుంది అనుకోండి, ఈ జీలకర్ర వాటర్ తాగండి, నీ ఆకలి తగ్గిపోతుంది. షుగర్ పేషెంట్స్కి ఒక దివ్యమైన ఔషధం. షుగర్ పెరుగుతుంటుంది కొంతమందికి, కొంచెం జీలకర్ర తీసి నోట్లో పెట్టుకొని, పంటి దగ్గర పెట్టుకొని దాన్ని నములుతూ ఉంటే, జస్ట్ నోట్లో పెట్టుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. జీలకర్ర వాటర్ తాగటం వల్ల కూడా షుగర్ మెయింటైన్ అవుతుంది. తర్వాత బాడీలో వాటర్ అయిపోతూ ఉంటుంది, ఆ వాటర్ కంటెంట్ని పెంచుతుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత బీపీని కంట్రోల్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. 45-50 ఇయర్స్ వచ్చే వాళ్ళకి బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు, అది అవసరమే ఉండదు రోజు జీలకర్ర వాటర్ తాగితే. ట్యాబ్లెట్లు ఎంత తక్కువ వాడితే అంత మంచిది మనకి. ప్రతి ట్యాబ్లెట్ వెనకాల ఇంకో సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఈ న్యాచురల్గా తినే ఫుడ్ వల్ల ఉండదు. తర్వాత జీలకర్ర వాటర్ ఏం చేస్తుందంటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. క్యాన్సర్ వచ్చినా కానీ ఆ క్యాన్సర్ కణాలని పెరగకుండా చేస్తుంది, రిస్క్ తగ్గిపోతుంది అనమాట, ఓన్లీ జస్ట్ జీలకర్ర వాటర్ తాగటం వల్ల.
రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. జ్వరం వచ్చినప్పుడు, బాడీ వీక్ అయిపోయినప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు జీరా వాటర్ తాగొచ్చు. తాగి చూడండి, తెలుస్తుంది. తర్వాత ఆస్తమా ఉంటుంది. ఆస్తమా ఉన్న వాళ్ళకి బాగా దమ్ము వస్తూ ఉంటుంది. వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది జీరా. ఎప్పుడైనా తాగొచ్చు వాళ్ళు. తాగంగానే కంట్రోల్ అయిపోతుంది. అట్లా తరచుగా తాగటం వల్ల ఆస్తమా అనే రోగమే కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే అది చెస్ట్, లంగ్స్ని క్లియర్ చేస్తుంది జీరా వాటర్. ఊపిరికి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా, రెస్పిరేటరీ డిసార్డర్స్ ఏది ఉన్నా కానీ అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత దాంట్లో చాలా న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ ఉంటాయి. శరీరానికి అవసరమయ్యే గుణాలన్నీ కూడా జీలకర్రలో ఉంటాయి. అది మన బాడీకి కావాలి. అవి ట్యాబ్లెట్లలో, టానిక్లలో దొరకదు. మన డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు టానిక్ ఇస్తారు. అది కెమికల్తో తయారు చేసి ఉంటుంది. అది పెద్దగా అంత ఎఫెక్ట్ ఉండదు. ఇది న్యాచురల్గా వచ్చింది, దేవుడు ఇచ్చిన ప్రసాదం. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మన బాడీకి ఇది కావాలి, చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి జీరా వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. లోపల బేబీలో ఏదైనా ఎఫెక్ట్ ఉంది, ఏదైనా డిఫెక్ట్ ఉంది, జీరా వాటర్ దాన్ని క్లియర్ చేస్తుంది రోజు జీలకర్ర వాటర్ తాగటం వల్ల. తర్వాత పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టిన తర్వాత పాలు సరిగా వస్తలేదు, వాళ్ళకి పాలు ఉత్పత్తిగా మంచిగా చేసేటట్టు జీరా వాటర్ చేస్తుంది. జీరా వాటర్ తాగటం వల్ల తల్లికి క్షేమం కలుగుతుంది, బిడ్డకు కూడా క్షేమం కలుగుతుంది. డాక్టర్ దగ్గర పోతే ఇవి తాగమని చెప్పారు వాళ్ళు. ఇక ఈ ట్యాబ్లెట్లు ఇస్తారు, ఈ టానిక్లు ఇస్తారు, మీరు తినండి, ఇవి తాగండి, అన్నీ తినండి అంటారు. మళ్ళీ డబ్బులు వాళ్ళకి ఇల్లు గడవాలి కదా. చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో ఇదొక పార్ట్గా మారిపోవాలి. రోజు జీలకర్ర నీళ్ళు తాగటం. జీలకర్ర నీళ్ళు తాగటం వల్ల మంచి నిద్ర వస్తుంది, కంటి నిండా నిద్ర వస్తుంది మనకి. చాలా ఇంపార్టెంట్. కాబట్టి జీలకర్ర నీళ్ళు తాగండి. కడుపుకు సంబంధించిన అన్ని రోగాలు, కడుపు నొప్పి, అన్నం అరుగుతలేదు, తినబుద్ధి కావట్లేదు, లేదా ఫుల్ విపరీతంగా ఆకలిస్తుంది, షుగర్ పెరిగిపోతూ ఉంది, ఇవన్నిటిని కూడా ఈ జీలకర్ర నీళ్ళు అద్భుతమైన ఔషధము. దీన్ని మీరు మర్చిపోకుండా తాగండి. రక్తహీనత, బాడీ పెయిన్స్, మోకాలు నొప్పులు, ఏదైనా పని చేయాలంటే ఇంట్రెస్ట్ లేకపోవటం, ఊరికే పడుకుంటేనే మంచిగా అనిపిస్తుంది, ఇది రక్తహీనతకి ఇది సూచన. యాసిడిటీ, గ్యాస్ట్రిక్, జీలకర్ర వాటర్ కథం క్లియర్ చేసేస్తుంది. కాబట్టి జీలకర్ర వాటర్ని మీరు ఎవరు కూడా మర్చిపోకుండా మీరు తాగండి. నేను చెప్పినవన్నీ మీరు మెయింటైన్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఉదయకాలం సమయంలో 2 గ్లాసుల వాటర్ తాగినా నేను అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా నన్ను పాటిస్తారు, నాకు తెలుసు. కాబట్టి ఆ జీలకర్ర నీళ్ళని మీరు మర్చిపోవద్దు. మీ ఇంటికి ఎవరైనా వస్తే ఆ పిచ్చి కూల్ డ్రింక్స్ ఇవ్వకండి, ఈ జీలకర్ర నీళ్ళు ఇవ్వండి. వారికి మంచిది, మీకు మంచిది, మీకు మంచి చేసినట్టు అవుతుంది. ఎప్పుడైనా తాగొచ్చు. ఒక గ్లాస్ వాటర్లో కొంచెం జీలకర్ర వేసి ఉడకబెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత దాన్ని వడగట్టి ఇచ్చేస్తే అయిపోతుంది. ఇదేంది ఇట్లుంది అనేటోళ్ళు ఉన్నారు. కొంచెం కలర్ వేరేగా ఉంటుంది, ఆ కలర్ చూసినప్పుడు మనకి తాగబుద్ధి కాదు, అంతే. దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తే వాళ్ళు కూడా తాగుతారు. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. పిల్లల కడుపులో పురుగులు ఉంటాయి, ఆకలి పుట్టియావు కదా, ఈ జీలకర్ర వాటరు దాన్ని క్లియర్ చేసేస్తుంది. రైట్, థ్యాంక్ యూ.